డ్రైవర్ అన్న, చాలా మంది మన డ్రైవర్ అన్నలు నాకు ఫోన్ చేస్తున్నారు. చాలా మంది అంటే చాలా మంది డ్రైవర్లు ఫోన్ చేస్తున్నారు. పగులు మధ్యాహ్నం రాత్రి అనకుండా చాలా మంది అంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు, 10-20 కాదు, దాదాపుగా 500-600 మంది ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లన్నీ ఎత్తడం లేదు. ఫోన్ ఎత్తలేని కారణం ఏమంటే, ఫోన్ ఎత్తకుండా ఉండడానికి కారణం ఏమంటే, నేను కూడా మీలాగనే డ్రైవర్ అన్నా, సాదా సీదా బీద డ్రైవర్ని. నా కుటుంబం బండి నడవాలంటే నేను ఇక్కడ బండి నడపాలి. నా కుటుంబం బతకాలంటే నేను ఇక్కడ బండి తోలాలి. అప్పుడే నా కుటుంబం బండి నడుస్తుంది. మళ్ళీ అర్థం చేసుకోండి, అందరూ క్షమించాలి. ఫోన్లు ఎత్తలేని కారణం ఏమంటే, నేను కూడా డ్రైవింగ్ చేసుకుంటూ ఇటు డ్రైవర్ల కోసం పోరాడుతూ, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థని కొనసాగిస్తున్నాను. మళ్ళీ మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటాను. మరీ ప్రత్యేకంగా చెప్తున్నాను, నాకు ఎవరెవరైతే ఫోన్లు చేశారో వాళ్ళ ఫోన్లు ఎత్తలేదో వాళ్ళందరూ కూడా క్షమించాలి. ఇది కారణం. మీకు ఏదన్నా నాతో సంప్రదింపులు చేయాలనుకుంటే మీరు వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ కింద మీ నంబర్ పెట్టండి. నేను ఆగినప్పుడు, బండి తోలకుండా ఉన్నప్పుడు మీతో సంప్రదింపులు చేస్తాను. మీ ఇబ్బంది ఏమో తెలుసుకుంటాను. మీ సమస్య ఏమైనా ఉంటే నా చేతనైతే సాయం చేసి ఆ సమస్యని దూరం చేసే ప్రయత్నిస్తాను. ఇంకా మీకు అర్జెంట్ అనుకుంటే స్క్రీన్ మీద ఒక నంబర్ పెడతాను. రామకృష్ణ అన్నగారు అతని పేరు, డ్రైవర్ రామకృష్ణ, రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ అతని. మీరు ఎమర్జెన్సీ ఉంటే ఆ నంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. మీకు సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తే కూడా అతను తీరుస్తాడు. అతనితో కాలేకుంటే నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఆ సమస్య తీర్చేకి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇదైనా విషయం అర్థం చేసుకోండి. చాలామంది అంటే చాలామంది డ్రైవర్లు ఫోన్ చేస్తున్నారు. చాలామంది యూనియన్లో చేరాలని ఫోన్లు చేస్తున్నారు. చాలామంది వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళ ఓనర్లు పెట్టే ఇబ్బందులు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది ట్రాన్స్పోర్టర్లు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అవి చెప్తా ఉన్నారు. ట్రావెల్స్ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు చెప్తా ఉన్నారు. వాస్తవమే, కొంతమంది ట్రాన్స్పోర్టర్లు డ్రైవర్లకు ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు డ్రైవర్లకు ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఓనర్లు డ్రైవర్లకు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులంతా దూరం కావాలంటే నాకు ఫోన్ చేస్తే కాదు, ఫస్ట్ మనం అంతా యూనిట్ అయితేనే, అందరం ఒక్కటైతేనే అటువంటి సమస్యలు కూడా తీర్చుకోవచ్చు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మన హక్కు కొట్లాడి సాధించుకోవచ్చు. మళ్ళీ రేపు ఆగస్టు 15 ఉంది, ఇండిపెండెంట్ డే. అందరికి అడ్వాన్స్గా ఆగస్టు 15 శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్.